నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. అరసవల్లి రథసప్తమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర ఓ జైత్ర యాత్రను తలపించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరంలోని అంబేద్కర్ కూడలి నుంచి అరసవల్లి ఆలయం వరకు భారీగా శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మంత్రి అచ్చెన్నాయుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామి భక్తునిగా ఈ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలకు 8 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులకు గొప్ప విజయాన్ని అందించారు. జిల్లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవల్లి రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరడం జరిగిందన్నారు. ఆయన రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఈ ఏడాది 3 రోజుల పాటు పండుగ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన పాలకొండ రోడ్డు, కళింగ రోడ్డులో ఆధునీకరణ పనులను చేపట్టామని వివరించారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ పనులను కూడా పూర్తి చేయగలిగామని తెలిపారు. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు చేపట్టిన శోభాయాత్రకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఊహించినంతగా తరలి రావడంతో ఆనందంగా ఉందని చెప్పారు. జిల్లాలో ఉన్న కళారూపాలను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆలయాల నమూనాలను, జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల నమూనాలను ప్రదర్శించారని తెలిపారు. గతంలో తానెప్పుడు ఆలయ స్వరూపాన్ని పూర్తిగా చూడలేదని, ఇప్పుడు పుష్కరిణి నుంచి చూస్తే ఆలయం పూర్తిగా కనిపిస్తోందని వివరించారు. భవిష్యత్తులో 100 కోట్ల కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం నిధులతో ఆలయంతో పాటు నగరాన్ని సుందరీకరణ చేపడతామని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ఇటువంటి మంచి పనులు చేస్తే ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. భక్తులు 2 రోజుల పాటు ఆనందంగా మెలిగి రథసప్తమి రోజు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోవాలని తెలిపారు. వీఐపీల కంటే 10 నిమిషాల ముందు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, ఇదే తమ లక్ష్యమని అచ్చెన్నాయుడు వివరించారు. గతంలో ఆలయానికి 5 కిలోమీటర్ల ముందే జనాలను నిలిపివేసి నడిచే పరిస్థితి ఉండేదని, కానీ నేడు ఆలయం నలుమూలలా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఉదయం చరిత్రలో నిలిచిపోయేలా సూర్య నమస్కారాలు 5,000 మందితో నిర్వహించామని వివరించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏం ఇవ్వలేదని కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్రం వద్ద ఎప్పుడు వెళ్లాలన్నా క్లీన్ చిట్ ఉంటుందని అన్నారు. ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు 70 సార్లు కలిశారని వివరించారు. ఈ 7 నెలల్లో పోలవరానికి 12,500 కోట్లు, అమరావతికి 15,000 కోట్లతో రైల్వే జోన్ ప్రకటించిందని తెలిపారు. విశాఖ ఉక్కును ఆదుకునేందుకు 12,500 కోట్లు మంజూరు చేసి ఊపిరిపోశారన్నారు. గతంలో జలజీవన్ పథకాన్ని కేంద్రం మంజూరు చేసి 1 పైసా కూడా ఖర్చు చేయకుండా ప్రజలను మోసగించారని వివరించారు. 2025తో ఈ పథకం ముగుస్తుందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తరువాత 2028 వరకు ఈ పథకాన్ని పొడిగించారని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి 24 గంటల పాటు త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, చౌదరి బాబ్జీ, మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు రథసప్తమి వేడుకలని రాష్ట్ర పండగగా గుర్తించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. తరువాత మేము కూర్చొని ఈ పండగ 1 రోజైతే బాగోదు, 3 రోజులు జరగాలి. ఈ జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ పండగలో పాల్గొవాలి. తదితర జిల్లాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారని ఈరోజు ఈ పండగని అంగరంగ వైభవంగా చెయ్యాలని చెప్పి నిర్ణయించాం. అందులో భాగంగా మొదటి రోజు చాలామంది పెద్దలు ఉన్నారు, పాత్రికేయులుగా మీరున్నారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు. అయితే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేమందరం అధికారంగా కాకుండా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భక్తులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఉదయం ప్రారంభమైంది. శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. తరువాత మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారి సహకారంతో
హెలికాప్టర్ రైడింగ్ కూడా పెట్టాం. ఎవరు రారనుకున్నాం, డిమాండ్ విపరీతంగా ఉంది, కాంపిటీషన్ చాలాగా ఉంది. వీలైనంత వరకు ఈ 3 రోజుల్లో అందరికీ అవకాశం కల్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇక ఈరోజు సూర్యనారాయణ స్వామి యొక్క జైత్రయాత్ర నభూతో నభవిష్యత్తు. ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా ఈరోజు ఈ శోభాయాత్ర జరుపుకున్నాం. నా ఉద్దేశం హెడ్ క్వార్టర్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరిలో భక్తి భావాలు ఉండాలి. అందులో హెడ్ క్వార్టర్కి అవసరమైనటువంటి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అభివృద్ధి చేయాలి, అందులో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేయాలనే ఈరోజు యాత్ర ప్రారంభించాం. మొత్తం పట్టణం అంతా కదిలింది, జిల్లా అంతా కదిలింది. నేను ఊహించని విధంగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. త్రాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం, పారిశుద్ధ్య, భద్రత వంటి ఏర్పాట్లను గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశారు. అలాగే వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేశాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా చూస్తాం అని అన్నారు. రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. త్రాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం, పారిశుద్ధ్యం, భద్రత వంటి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే పలు సూచనలు చేశారు. భక్తుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేశాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా చూస్తాం అని అన్నారు. రేపు రథసప్తమి కనుక రాత్రి 12 గంటల నుండి దర్శనాలు ఏర్పాటు అవుతాయి కనుక అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంకాలం మంగ్లీ వస్తారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే లేజర్ షో ఉంది, తర్వాత నైటు ఫైర్ క్రాకర్ షో ఉంది, అలాగే నైట్ దర్శనాలు స్టార్ట్ అవుతాయి. అలాగే హెలికాప్టర్ రైడ్ అవుతుంది, రేపు కూడా హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. ఇంకా జనాలు ఎక్కువగా రెస్పాన్స్ ఉందని చెప్పి అది 5th కూడా పొడిగించాం హెలికాప్టర్ రైడ్. సో తప్పకుండా భక్తులందరూ కూడా ఈ ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేసాం, దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరూ పొందవలసిందిగా కోరుచున్నాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. గతంలో వైసీపీ పార్టీ నుండి గెలుపొంది చైర్మన్గా పనిచేసిన యందవ రాధాకుమారి భర్త మృతితో భర్త ఉద్యోగం తనకు రావడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేసింది. నేడు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. నేడు స్పెషల్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికకు 19 మంది కౌన్సిలర్లో ఎస్సీ రిజర్వ్డ్ అభ్యర్థి ఆకుల మల్లేశ్వర్ ఒక్కరే ఉన్నారు. వైసీపీలో కౌన్సిలర్గా గెలుపొంది ఈ మధ్య కాలంలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నేటి ఎన్నికకు వైసీపీ పార్టీ విప్ జారీ చేశారు. ఇండిపెండెంట్గా ఎన్నికల్లో నిలబడతానని స్పెషల్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డికు మల్లేశ్వరి తెలియజేశారు. వైసీపీ తరపున గెలిచి ఇండిపెండెంట్గా పోటీకి స్పెషల్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డి వీలు లేదనడంతో రేపటికి వాయిదా అవకాశం ఇవ్వాలని మల్లేశ్వరి కోరారు. స్పెషల్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డి రేపటికి చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు హాజరైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం శనివారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బీహార్కు కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తు చేస్తూ రాష్ట్రంలో కూటమి సర్కారే ఉన్నా అందులో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పార్టీనే అని గుర్తు చేశారు. అయితే టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఈ బడ్జెట్తో తేలిపోయిందన్నారు. చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేయాలని, రాజకీయాలు చేయవద్దని కోరారు. బీహార్తో పోల్చుకుంటే ఏపీకి ఈ బడ్జెట్లో దక్కిన వాటా శూన్యమని చెప్పారు.
బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గురజాడ అప్పారావు కవిత దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో చదవడం సంతోషకరమని రెడ్డి శాంతి చెప్పారు. ఏపీకి చెందిన మహాకవిని సభలో ప్రస్తావించారు కానీ రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం మరిచిపోయారని విమర్శించారు. బడ్జెట్లో అసలు ఏపీ ప్రస్తావనే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎత్తు కుదించడం పైన రెడ్డి శాంతి మండిపడ్డారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తుంటే కేంద్రం దాన్ని 41 మీటర్లు కుదిస్తూ నిధులు కేటాయింపునకు అంగీకరించిందని తెలిపారు. ఈ విషయాన్ని కూడా కొంతమంది నేతలు ఘనంగా చెప్పుకోవడం వింటుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా తొలి రోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా అలరించాయి. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన విశాల వేదికపై ప్రముఖ కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వేడుకల్లో భాగంగా లైట్ మ్యూజిక్, సినీ సంగీతం, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ జానపద సంగీతం, శాస్త్రీయ నృత్యం వంటి వివిధ కళా ప్రదర్శనలు జరిగాయి. ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్, దుంపల ఈశ్వరరావు బృందం, యామిని కృష్ణ బృందం, పరిమళ బృందం, అనురాధ బృందం, లక్ష్మీ గణపతి శర్మ బృందం వంటి ప్రముఖ కళాకారులు తమ గానా నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. ధూమ్ధామ్ కార్యక్రమం పేరిట ఆటో రాంప్రసాద్, నరేష్, శాంతి స్వరూప్, డి భూమిక, రేలా రే రేలా టీం, మిమిక్రీ ఆనంద్, జోష్ శివ, పిన్ని సాంగ్ ఫేమ్ షణ్ముఖ్, సురేష్, రేష్మా, బాలాజీ శ్రీనివాస్ వంటి ప్రముఖులు పాల్గొన్న ధూమ్ధామ్ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆటో రాంప్రసాద్ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తనది చిలకపాలెం అంటూ ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నాడు. ఫైమా తన డ్యాన్స్తో అందరినీ అలరించింది. ఇక రాత్రి లేజర్ షో ఏర్పాటు చేశారు. ఇది ప్రేక్షకులకు కనువిందు చేసింది. జిల్లాకు పూర్తిగా తొలిసారి పరిచయం చేసిన లేజర్ షో ఆకర్షణగా నిలిచింది. ఈ లేజర్ షోలో రంగురంగుల కాంతులు ఆకాశంలో వివిధ ఆకారాలుగా ఏర్పడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా తొలి రోజు చివరిగా శ్రీ అంజనా కళా సంస్థ సమర్పించిన పంచరత్న పౌరాణిక నాటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ నాటకాలు ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాలు కళారంగాన్ని ప్రోత్సహించడానికి గొప్ప వేదికగా నిలిచాయి. ఈ వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం కూడా మరిన్ని కళా, సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నగరంలో మహిళా కళాశాల ఆవరణలో డిగ్రీ విద్యార్థినిపై జరిగిన దాడి వ్యవహారంలో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వాస్తవాలు వెల్లడించారు. గత 2 రోజులుగా సామాజిక మాధ్యమాలలో, ఇతర వార్తా మాధ్యమాలలో వస్తున్న వార్త నిజం కాదని స్పష్టం చేశారు. లైంగిక దాడి అంటూ ప్రచారం చేయటం తప్పు అన్నారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోమని కోరిన వ్యక్తిని ఆమె నిరాకరించటం వల్లే ఈ సంఘటన జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా డిగ్రీ చదువుతున్న విద్యార్థినితో ప్రేమ పురాణం నడిపిన నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలానికి చెందిన కనితి జగదీష్ అనే వ్యక్తి ఆమెకు పెళ్లి చేసుకోమని బలవంతం చేయటంతో ఆమెపై దాడి చేశారు తప్ప ఇది లైంగిక దాడి కానే కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సమాజంలో ఇట్లాంటి సంఘటనలు ప్రతినిత్యం జరుగుతున్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా కూడా వార్తల ప్రచారం చేయటం సముచితం కాదన్నారు. వైద్యులు సమగ్ర పరిశీలన చేసిన తరువాత వారిచ్చిన నివేదిక ఆధారంగా లైంగిక దాడి కాదని నిర్ధారణ చేశామని, సీసీ ఫుటేజ్లో కూడా పూర్తి వివరాలు పరిశీలించామని ఎస్పీ చెప్పారు. ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ టౌన్లో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి రీసెంట్గా మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి కేసు నెంబర్ 14/2025
రిజిస్టర్ చేయడం జరిగింది శ్రీకాకుళం 1 టౌన్లో. ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి ఒక వ్యక్తితోటి పరిచయం ఉండడం. ఆ వ్యక్తి పేరు కణితి జగదీష్. సో ఈయనది వచ్చి మనకి సార్వకోట మండలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన 10th క్లాస్ చదువుకున్నారు. 10th క్లాస్ చదువుకుని తర్వాత ఎడ్యుకేషన్ ఆపేసి చదువును ఆపేసి సినిమాలో వర్క్ చేస్తున్నారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు అతను. సో ఆయన ఆ అమ్మాయికి పరిచయం ఉండడం, ఆ పరిచయం మీద ఆ అమ్మాయిని కాలేజ్లో డ్రాప్ చేయడానికి వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తున్నాము. సో మనకి సెక్షన్ 109(1), 1181, 1152 BNS చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది. సో ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అతను కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది. సో డ్రాప్ చేసినప్పుడు కాలేజీలో అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఇతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఇక్కడ మనకి న్యూస్లో వచ్చినట్లు కానివ్వండి, లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అనేది అయితే జరగలేదు. మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్గా ఉంది. అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు, లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం ఇప్పటికున్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు, అలాగే ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కు ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 2, 3, 4 తేదీలలో రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగగా నిర్వహించాలని నిర్ణయించటం, తదనుగుణంగా అరసవల్లి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, అందుకు తగ్గ చర్యలు చేపట్టడం అన్నవి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చకు తావిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విజన్కు అనుగుణంగా ఈ పనులు జరగటం విశేషం. అలానే ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 రోజుల పాటు అతి పెద్ద పండుగ రీతిలో నిర్వహించటం ఆనందంగా ఉందని జిల్లా వాసులు అంటున్నారు. కూటమి సర్కారు లక్ష్యాలలో భాగంగా ఆలయాలు అభివృద్ధి, టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈసారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయటంలో ప్రణాళికలు అమలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో నిన్నటి వేళ శోభాయాత్ర నిర్వహించారు. నగర వీధుల్లో ఈ ఉత్సవానికి మంచి స్పందన వచ్చింది. అనేక కళారూపాలు కలిసి నగర పుర వీధుల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇవన్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే ఉత్సవ సంప్రదాయ రీతులను తలపించే విధంగా ఈ వేడుకలు నిర్వహించటం కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి ధ్యేయంగా ఉంది. ఇందుకు మంత్రి అచ్చెన్న చొరవ ఎంతో కీలకం. ఈసారి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలు నిన్నటి వేళతో ఆరంభమయ్యాయి. గ్రామీణ క్రీడలు సైతం నిర్వహించారు. హెలీ టూరిజంకు సైతం విశేష స్పందన వస్తోంది. అలానే సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానికేతర కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటన్నింటికీ గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వం ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించటం నగర ప్రజలతో పాటు జిల్లా ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. రథసప్తమి పురస్కరించుకుని భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు, భక్తుల దర్శనం మార్గాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ ఉన్న చోట వెంటనే స్పందించి సత్వరమే రద్దీని క్లియర్ చేసి భక్తులకు ప్రశాంతంగా దర్శనం కల్పించే చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా శోభాయాత్ర సరళిని పర్యవేక్షించి ప్రశాంతంగా శోభాయాత్ర పూర్తి అయ్యేటట్లు చర్యలు చేపట్టారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో క్రీడలను ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడలు కర్రసాము, ఇసురుగుండు, పిల్లి మొగ్గలు, ఉలవబస్తా,
తీట సంగిడి, ఈడుపు సంగిడి క్రీడలు నిర్వహించి విజేతలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేశారు. వెయిట్ లిఫ్టింగ్లో గెలుపొందిన వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు కొనసాగుతున్నాయి. 3వ రోజున ఫైనల్ జరుగుతుంది. ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 10 మంది పురుషులు, 7 మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన రథసప్తమి సందర్భంగా 3 రోజుల ఉత్సవాల్లో గ్రామీణ క్రీడలు మరియు రాష్ట్ర స్థాయి మెన్స్ సెక్షన్లో వాలీబాల్ స్టేట్ టోర్నమెంటు జరుపుకుంటున్నాం. ఈరోజు 12 జిల్లాల నుంచి 12 టీంలు వచ్చాయి. ఇంతవరకు నిన్నంతా క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చింది స్టేజ్. ఇప్పుడు 4th క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాకును వైజాగ్ జిల్లాకి. మరి పెద్దలు కలెక్టర్ గారు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, రాష్ట్ర మంత్రివర్యులు అంతా కలిసి ఈ టోర్నమెంట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ సహకారంతో, డిఎస్ఏ సహకారంతో, వాలీబాల్ అసోసియేషన్ సహకారంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ, మొత్తం ఈ క్రీడా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాం. వాలీబాల్ టోర్నమెంట్ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. మరి వచ్చిన క్రీడాకారులకి మంచి వసతి ఇవ్వడం జరిగింది. అలాగే భోజన సౌకర్యాలు అన్నీ చక్కగా డిఎస్ఏ వాళ్ళు అరేంజ్ చేశారు. మరి ఇక్కడ అన్ని ఒలింపిక్ అసోసియేషన్ అయితేనేమి అన్ని అసోసియేషన్లు ఇక్కడ బాగా సహకరించి శ్రీకాకుళం జిల్లాలో ఆర్గనైజేషన్ చాలా చక్కగా చేస్తారని ఒక పేరుంది. మరి అదేవిధంగా ఈరోజు అదే తరహాలో ప్రాక్టికల్గా కూడా మేము చూస్తున్నాం. చాలా చక్కగా జరిపిస్తున్నాం. టోర్నమెంట్ అయితే విజయవంతం అవుతుంది. నాటక రంగానికి ప్రాణం పోసి బ్రతికించాలని శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకులు కేసిరెడ్డి రాజేశ్వరి సోమవారం అన్నారు. శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకురాలు కేసిరెడ్డి రాజేశ్వరి మాట్లాడుతూ, నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలంటే నాటక రంగంపై మక్కువతో చాలామంది నటీనటులు ఇప్పటికీ వీటి మీద ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్, పీకే ఎంటర్టైన్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని, స్థానిక బాపూజీ కళామందిర్లో ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతాయని కేసిరెడ్డి రాజేశ్వరితో పాటు పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్, కుమారి ప్రజలందరికీ ఆహ్వానం పలికారు. అందరూ ఈ 3 రోజుల కార్యక్రమానికి విచ్చేసి నాటికలను వీక్షించి మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పారు. అలాగే మా కార్యక్రమ నిర్వహణకు ప్రముఖులు అండగా నిలిచారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలన్నారు. నాటక కళా పరిషత్తు ముత్యాలమ్మ కళా నికేతన్ అనే ఒక పేరుని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించి ఆ సంస్థలో ఒక 10-15 మంది సభ్యులతో రిజిస్ట్రేషన్ చేయించి అనేక కార్యక్రమాలు పట్టణంలో నేను గతంలో నిర్వహించాను. చాలా మంచి వ్యక్తులను తీసుకొచ్చి నేను ఆర్ నారాయణమూర్తి సినీ డైరెక్టరు, నటులు, దర్శకులు, మరి వారి సినిమాల్లో నేను వారి దర్శకత్వంలో నేను చాలా సినిమాలు చేశాను. ఒక 3-4 సినిమాలు చేశాను. వారిని కూడా గతంలో నేను ముత్యాలమ్మ నాటక కళా పరిషత్తుకి తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమంలో వారిని భాగస్వాములుగా వారిని తీసుకున్నాను. అలాగే ఒక 3 సంవత్సరాల క్రితం నాటకాలు చేయటం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది ఈ సంస్థలో సభ్యులు కొన్ని సమస్యలతో కొన్ని లేకపోవడం వలన ఏంటంటే కార్యక్రమాలు ఒక 3-4 సంవత్సరాలు నుంచి ముత్యాలమ్మ కళానికేతన సంస్థలో కార్యక్రమాలు ఆగాయి. ఈ తరుణంలోనే ఏంటంటే నన్ను ఒక మంచి నటిగా ఈ పట్టణంలో నన్ను గుర్తించి నాకు ఒక సత్కారం చేయాలనే ఒక సదుద్దేశంతో నన్ను గుర్తించి పీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు శ్రీకాకుళంలో మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మరి సినిమాలు తీస్తున్నారు, మంచి టెలిఫిల్మ్స్ తీస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వారి తాలూకు ప్రతిభని, వారి తాలూకు సేవల్ని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పెట్టి ప్రజలందరికీ కూడా వారు చూపించడం జరుగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వ పండగగా నిర్వహించిన మొదటి సంవత్సరం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భక్తులు, పర్యాటకుల మనస్సును హత్తుకున్నాయి. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా చేసిన ఏర్పాట్లపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా హెలికాప్టర్ ఎక్కాలని, గాల్లో విహరించాలని కలలు కన్న సిక్కోలు జిల్లా వాసులకు రథసప్తమి వేడుకల పుణ్యమా అంటూ కల నెరవేరింది. రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జరుగుతున్న రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ విహారం ఎంతో ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రజలు హెలికాప్టర్ సౌకర్యం కొరకు బారులు తీరి కనిపిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ విహారం ఉంటుంది. మొదటిసారిగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ విహారయాత్రకు విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలికాప్టర్ విహారం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు పి సుధాకర్ రావు మీడియాకు చెప్పారు. మరో 1 రోజు పాటు ఈ విహారయాత్ర కొనసాగుతుంది. రేపటితో ముగియనున్న హెలికాప్టర్ రైడ్ ప్రజల డిమాండ్ మేరకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు పొడిగింపు చేయటం జరుగుతుందని డ్వామా పీడీ బి సుధాకర్ రావు తెలిపారు. అయితే ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హెలికాప్టర్ రైడ్. భక్తులు హెలికాప్టర్లో ఎక్కి ఆలయ పరిసరాలను విహరించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ హెలికాప్టర్ రైడ్ చాలామందికి కొత్త అనుభూతిని అందించింది. తొలి రోజు బుకింగ్స్ ఊహించలేకపోయారు. ఒకేసారి వేలాది మంది వెబ్సైట్ సందర్శించడంతో టికెట్స్ బుక్ చేసేయటంతో వెబ్సైట్ సర్వర్పై ఒత్తిడి పడింది. మొత్తానికి ఒక ట్రిప్పులో 6 చొప్పున 8 నిమిషాల పాటు విహరించటం నగరవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తం మీద ఈ సంవత్సరం రథసప్తమి వేడుకలు హెలికాప్టర్ రైడ్ ఎంతో వైభవంగా జరిగాయి. ఈ అవకాశం మొత్తం వదులుకోకండి, అందరూ చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో తెలియదు కానీ ఈసారి మాత్రం చాలా బాగుంది, మంచి థ్రిల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలండి రామ్మోహన్ నాయుడు గారికి. అతని వల్లే మాకు ఈ అవకాశం వచ్చింది. అంతే కదా, మా జిల్లాకి అవకాశం రావడానికి కారణం ఆయనే. సో ఆయనకే ముందు మేము థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఎప్పుడు అంటే మనకి అవైలబిలిటీలో ఉండదు కదా ఇలా కంటిన్యూస్గా మేము ప్రతిరోజు చూస్తాం మా ఊరిని, ఇలా చూడడం కొత్తగా ఉంది. కేలాష్ని అస్టరింగ్ ఫస్ట్ స్టాండ్ సూపర్ నిత్య భయం వేసింది నాకు. చేసా. మై నేమ్ ఇస్ వేదాంశి. సూపర్ ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కొలిగావ్ రోడ్డుపై ఉన్న రైల్వే గేటు వద్ద అండర్ పాసింగ్ కొరకు జనసేన ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దాదాపుగా 45 గ్రామాలకు ఇచ్చాపురం పట్టణానికి ప్రధాన రహదారి అయిన కొలిగావ్ రోడ్డు రైల్వే గేటు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు, బాలింతలు, రోడ్డు ప్రమాదాలు జరిగిన వారు అత్యవసర సమయంలో ఇచ్చాపురం పట్టణానికి చేరుకుని రోడ్డు మార్గం నిత్యం రైల్వే గేటు పడటంతో నరక యాతన పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. రైల్వే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని, దీంతో ఈరోజు రైల్వే జీఎం పర్యటన సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ నిరసనలో స్థానికులు, విద్యార్థులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైల్వే గేట్ వద్ద చాలా సంవత్సరాల నుండి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాము. ప్రయాణికులు చాలామంది చాలా సమస్యలు, ఈ సమస్యని రైల్వే అధికారుల దృష్టికి పట్టుకుని వెళ్ళినప్పటికీ ఎవ్వరూ సరైన స్పందన చూపించడం లేదు. ఇచ్చాపురంలో ఉన్న విద్యార్థులైతే వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. వాళ్ళ పరీక్షల సమయంలో చాలామంది ఇంటి దగ్గర సరైన సమయానికి బయలుదేరేటప్పటికి, ఇక్కడ రైల్వే గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి తీవ్రమైన జరుగుతున్న జాప్యం వలన ఒకేసారి ఇప్పుడు మనకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా 2-3 ట్రైన్స్ ఒకే సమయంలో వెళ్ళడం వల్ల ఈ గేటు వద్ద తీవ్రమైన జాప్యం జరుగుతుండడం వల్ల వాళ్ళు సరైన సమయానికి పరీక్షలకు కూడా వెళ్ళలేకపోతున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న 40 ప్రాంత గ్రామాల వాళ్ళు ఇచ్చాపురంలోని ఆసుపత్రికి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఏదైనా అత్యవసర సమయంలో, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు అయినప్పటికీ, పాము కాటుకు గురైన వాళ్ళు అయినప్పటికీ, ఇంకొందరు చాలామంది పేషెంట్స్ అయితే గేట్ల దగ్గర గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. చాలామంది కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనము చూసిన సందర్భాలు ఇక్కడ చాలా ఉన్నాయి. రైల్వే జీఎం గారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పర్యవేక్షించడానికి వస్తుండడం జరుగుతుంది. గతంలో రైల్వే జీఎంకి గత 2 సంవత్సరాల కిందట ఏదైతే రైల్వే గేట్ వల్ల సమస్యల్ని దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్న నాయకులకి, అధికారులకి అందరికీ తెలియజేసినప్పుడు కూడా ఇక్కడ ఎంత నీడ్ అంటే సుమారు 50,000 పాపులేషన్ ఈ రైల్వే గేట్ పై ఆధారపడి ఉన్నది. ప్రతి 20 నిమిషాలకి అంటే 124 గంటల్లోన 127 ట్రైన్లు అప్ అండ్ డౌన్ అవుతుంది జరుగుతుంది. అందువల్ల ప్రతి 20 నిమిషాలకు ఒక ట్రైన్, ఒక్కొక్కసారి అయితే 10-20 నిమిషాలు పైగా ఇక్కడ ప్రతి ఒక్కరూ
ఈ గైడ్ ద్వారా ఇబ్బంది పడేటట్లు జరుగుతుంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ గొట్టమంగళాపురం గ్రామంలో మండల పరిషత్ పాఠశాలను గోపాలపురం పాఠశాలలో విలీనం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మండల విద్యాశాఖాధికారిని కోరారు విద్యార్థుల తల్లిదండ్రులు. తమ గ్రామం నాగావళి నది పరివాహక గ్రామం కావటంతో ఇక్కడి నుంచి విద్యార్థులు వేరొక గ్రామానికి వెళ్ళి చదువుకోవటం కష్టం అవుతుందని వారు ఎంఈఓను కోరారు. 1945 నుంచి తమ గ్రామంలో పాఠశాల ఉందని, 70% అక్షరాస్యత కలిగిన గ్రామంలోని పాఠశాలను తరలిస్తే విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుందని, ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని మండల విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం గొట్లమంగళపురం ఉన్నత ప్రాథమిక పాఠశాల యథావిధిగా కొనసాగించాలని చెప్పి గొట్టమంగళాపురం విద్యార్థులు తల్లిదండ్రులు ఇవాళ పాలకొండ ఎంఈఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రాథమిక పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతుల్ని విలీనం చేయాలన్న ఆలోచనని తక్షణమే విరమించాలని చెప్పి గొట్టమంగళాపురం ఉన్న ఉన్నత ప్రాథమిక పాఠశాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి గొట్టమంగళాపురం పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఇవాళ ఎంఈఓ గారికి అందచేయడం జరిగింది. తక్షణమే విలీనం చేసే ఆలోచన విరమించుకోవాలా, లేకుంటే గ్రామ ప్రజల మద్దతుతో పిల్లల తల్లిదండ్రులు ఉద్యమం తీవ్రతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి పరిస్థితులు రాకుండా యథావిధిగా ఇవాళ స్వాతంత్రానికి ముందు అక్కడ స్కూలు ప్రాథమిక పాఠశాల ఏర్పడ్డది, దాన్ని అక్కడే కొనసాగించాలని చెప్పి ఇవాళ నాగావళి నది ఉంది, ఇవాళ గోపాలపురం, రాజాం, పాలకొండ మెయిన్ రోడ్డు ఇవాళ ట్రాఫిక్ తో నిరంతరం కూడుకున్నది. ఇవాళ గొట్టమంగళాపురం ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆ గ్రామంలోనే కొనసాగించేంత వరకు ఆ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలపురంలో కలపడానికి చూస్తుంటారు. దీని కారణంగా తల్లిదండ్రుల మీద నిరసనకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం. మా స్కూల్ మాకు ఉండాలని గవర్నమెంట్ కి ఇజ్జత్ చేస్తున్నాము. మా పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళి రావడానికి ఇబ్బందిగా మారుతుంది. అది కాక అది నదీ ప్రవాహంగా ఉన్న స్కూల్ వాతావరణం, అది పిల్లలు వచ్చి రాగానే మాకు భయంకరంగా ఉంటుంది. దాని గురించి గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలని మేము మనం చేసుకుంటాం. మా స్కూల్ మా ఊర్లో ఉండాలని దీనిగా కోరుకుంటున్నాం. గొట్టమంగళాపురం స్కూల్ అండి, అక్కడే ఉండాలని స్కూల్ మాకు. మా పిల్లలు చిన్నోళ్ళు రోడ్డు దాటి అక్కడ నది అది ఉంది అంటే చాలా ఇబ్బంది పడతారు. మా స్కూల్ మాకు అక్కడే ఉండాలి, మాకు అక్కడే కావాలి. మా పిల్లలు ఇబ్బంది పడతారు సార్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రధాన రహదారి అంబేద్కర్ జంక్షన్ వద్ద మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ రాంగ్ రూట్లో చొరబడటంతో పెను ప్రమాదం తప్పింది. తప్పతాగి లారీని అతివేగంగా నడపడమే కాక జన సమూహం వైపు దూసుకురావటంతో అంతా అవాక్కయ్యారు. ఆ దృశ్యాన్ని చూసిన వారితో సహా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులు పెను ప్రమాదం తప్పింది అని ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఆ తాగుబోతు లారీ డ్రైవర్కు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై అడ్డంగా నిలిచిన లారీని జేసీబీ సహాయంతో పక్కకు నెట్టి ట్రాఫిక్ని పోలీసులు క్లియర్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో వసంత పంచమిని పురస్కరించుకుని జరుగుతున్న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, నేడు సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా దేవి భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణాలు మనకు తెలియపరుస్తున్నాయని గుర్తు చేశారు. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించటం వల్ల సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయని ఆమె తెలిపారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజు అయిన పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటామని, వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారని వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయం పురోహితులు చామర్తి శ్రీనివాసాచార్యులు అన్నారు. నగరంలోని వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజునే మనం శ్రీ పంచమిగా జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంటుపల్లి కృష్ణశర్మ మాట్లాడుతూ, సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని నమ్మకం అని పేర్కొన్నారు. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యాదేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వివరించారు. సరస్వతీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే
ప్రార్థనా శ్లోకాలతో పాటు సరస్వతి అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ అర్చించాలని చెప్పారు. శ్రీ పంచమి రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకంతో ఈ రోజున చిన్నపిల్లలకు ఆ సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు పులిహోర ప్రసాదాలు, చిన్నారులకు పాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అర్చకులు జాడ రాఘవాచారి, ఆలయ ధర్మకర్త పోలు మహంతి జగన్మోహన్ రావు, ఎన్సిఎస్ డైరెక్టర్లు పి శ్రీకాంత్, శ్రీదేవి, కళ్యాణ చక్రవర్తి, వైకుంఠరావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మనుమడు ధర్మాన మనోహర్ నాయుడు కుమారుడి అక్షరాభ్యాసం కూడా ఈ ఆలయంలోనే ఘనంగా నిర్వహించారు. పర్వదినంలో లక్ష్మీదేవి కటాక్షంతో కూడుకొని పిల్లల అక్షరాభ్యాసం పరిపూర్ణమైతే వారికి మేధస్సు పెరుగుతుంది. మేధా దక్షిణామూర్తి కటాక్షం కూడా కలిగి విద్యయందు ఉన్నత స్థితి పొందడానికి లక్ష్మీ కూడా వెనక తోడుండి సరస్వతీదేవి కటాక్షం కలిగే విధంగా ఈ శ్రీపంచమి పర్వదినంలో భక్తులు వచ్చి ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేయించుకునే పద్ధతిగా జరుగుతోంది. ఇప్పటికి ఒక 2 బ్యాచీలు కార్యక్రమాలు పూర్తయ్యాయి. 3వ బ్యాచ్కి సిద్ధమవుతున్నారు. చాలా రాష్ట్రాలు దాటి కూడా ఇక్కడికి వచ్చి ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదీకాక ఒక పవిత్రమైన స్థలం ఈ వరసిద్ధి గణపతి దేవాలయం. పంచాయతనం ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఈ పంచాయతన దేవాలయంలో ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించారు ఇక్కడ. అటువంటి ఒక పవిత్రమైన స్థలంలో ఈ శ్రీపంచమి పర్వదినంలో అక్షరాభ్యాసం చేసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత పొందేవాళ్ళు ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నారు. స్వస్తి కార్యక్రమాన్ని ఈ నిరంతరాయంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఇప్పటికీ ఒక బ్యాచ్ పూర్తయింది. 2వ బ్యాచ్ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాము. వచ్చిన వారందరికీ తీర్థప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా అందరికీ కూడా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ కమిటీ వారందరూ కూడా గత 3 రోజులుగా ఈ కార్యక్రమాల ఏర్పాట్లో పూర్తిగా తలమునకలై ఉన్నారు. ఈ కార్యక్రమం శ్రీపంచమికి మరియు దసరా నవరాత్రుల్లోని సరస్వతి పూజ రోజు ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు సామూహిక అక్షరాభ్యాసాలు దేవాలయం నిర్వహించడం జరుగుతుంది. అరసవల్లి ఆలయంలో తొలిసారి మెడికల్ అత్యవసర పరిస్థితులపై మాక్ డ్రిల్ ప్రదర్శన కార్యక్రమం జిల్లా పోలీసుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. అత్యవసర సమయాల్లో రోగికి అందించే వైద్య సదుపాయంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలు జరుగుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్న దృష్ట్యా విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సారథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రథసప్తమి విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు. అత్యవసర పరిస్థితిలో వైద్యం అందించేందుకు 3 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది ఈ మాక్ డ్రిల్ పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.